మీ గ్యాంగ్లో కూడా ఒకడు ఉంటాడు తెలుసా, ప్రతిసారి ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ కాల్ ఎవరు చేస్తుంది తెలుసా, బేబీ మా ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్దాం అంటున్నారు బేబీ, వెళ్ళాలా వద్దా అని ఫస్ట్ బేబీ కాల్ చేస్తాడు. అది అంటది, బేబీ వాళ్ళతో వెళ్ళమాకు, వాళ్ళ అల్లరోళ్ళు, వాళ్ళతో తిరిగి నువ్వు కూడా చెడిపోతావు అంటది. ఇట్లా లంచడను ఫస్ట్ బ్లాక్ లిస్ట్ అదేం కానీ మామ. ఎందుకంటే ఒకసారి తిరగండి, ట్రావెలింగ్ చేస్తే లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది. లంజలు తిరిగితే ఏం తెలుస్తావు మామ, వేసుకోవడం తప్ప. మనకి ట్రావెలింగ్ అనే ఇంట్రెస్ట్తోనే నేను ట్రావెలింగ్ చేస్తున్నా. నా కంటెంట్ నేను నమ్ముకున్నా, నా కంటెంట్ చూపిస్తున్నా, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయని అడుగుతున్నా. అంతే తప్పక నేను రైతుల పేరు ఆడుకోలేదు, నేను మట్టి తినలేదు, నేను గిడ్డి తినలేదు, నేను బిగ్ బాస్ వెళ్ళట్లేదు బ్రో. ఆంటీ అని వెనక ముందు చూడుకుని అమౌంట్ ఇచ్చేసాను. ఆ ఎర్రలు తింటున్నాయి తప్పక ఒక్కటి కూడా పడింది లేదు. వాటర్లో చేపలు ఉన్నాయా లేవా చూడండి. బ్యాక్ టు అవర్ ఛానల్ రోలింగ్ విత్ కార్తిక్. మనమైతే కడప నుంచి గోవా స్టార్ట్ చేసినాం. మన సైకిల్ అయితే సర్వీస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి మీరే, సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోదాం కడప నుంచి. ఇప్పుడైతే ఒల్లూరు కమలాపురం మీదుగా వెళ్తున్నాం. జమ్మల్ మడుగు గండికోట కూడా చూపిస్తా, వ్యూ పాయింట్ మస్తు అంటే మస్తు ఉంటుంది. గైస్ మనమైతే ఇప్పుడు కడపలో ఉన్నాము. మన రైడ్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ అదో కనిపిస్తుంది కదా, వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇక్కడే స్టార్ట్ చేసాం మన రైడ్ అనేది. మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. మీకైతే ఒకసారి మన సైకిల్ చూపిస్తా చూడండి. ఇదో కనిపిస్తుంది కదా, ఆల్ ఇండియా రైడ్ వితౌట్ మనీ ట్రావెలర్, అంటే 1 రూపీ కూడా పైసలు లేకుండా. పడినా ఏమైనా పర్లేదా, ఉన్నాయా లేవా? వాటర్లో చేపలు ఉన్నాయా లేవా? అన్నయ్యి కొడతాండాయి అంతే, ఎర్రలన్నీ తినిపోతాండాయి. ఏం లేదు, ఆ ఎర్రలు తింటున్నాయి తప్పక ఒక్కటి కూడా పడింది లేదు. వెళ్తున్నా. హలో గైస్, మనమైతే ఇప్పుడు కమలాపురం దగ్గర అయితే ఉన్నాము. ఈసర్ పెట్రోల్ బంక్ నైట్ స్టే అనేది ఈసర్ పెట్రోల్ బంక్లో నైట్ స్టే అయిపోతున్నాం. ఇక్కడ నుంచి జమ్మల్ మడుగు మీదుగా గండికోట వ్యూ పాయింట్ చూడాలి, చాలా ఇంట్రెస్ట్. కనిపిస్తుంది కదా ఇది, కమలాపురంకి పక్కన అవుట్స్కట్స్లో ఉంటుంది. ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. 3 రోటీ 195 తీసుకున్నది ఆంటీ. నీ అమ్మ మైండ్ పోయింది అసలు, తిన్న తర్వాత రేట్ చెప్పింది. సరే కానీ ఆంటీ అని వెనక ముందు చూడుకుని అమౌంట్ ఇచ్చేసాను. ఓకే అయితే తమ్ముడు మెసేజ్ పెట్టింది ఇన్స్టాలో, నా ఫుల్ అంటే ఫుల్ కామెడీ అనిపిస్తుంది. అన్న నువ్వు ఎందుకు రేటింగ్ చేస్తాను, ఏ రైతులు బతికిస్తావా, జవాన్ల కోసం చేస్తున్నావా, ఎందుకు రేటింగ్ చేస్తున్నావు అని అడుగుతున్నాడు. నేను ఆ తమ్ముడు చెప్తున్నా, తమ్ముడు నేను ఏ రైతులు వాడుకోలేదు, ఏ జవాన్లు వాడుకోలేదు, అందరిలాగా ఏ సింపతి క్రియేట్ చేయలేదు. అన్న చెప్తా ఉంటారు కదా, నేను రైతుల కోసం ఆడికి వెళ్తున్నా ఈడికి వెళ్తున్నా అని. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. మనం ఎంత చేసినా ఎంత పోరాటం చేసినా అది ఎవరి పని. మనం వెళ్తున్నాం ఏంటంటే మనకి ట్రావెలింగ్ అనే ఇంట్రెస్ట్తోనే నేను ట్రావెలింగ్ చేస్తున్నా. నా కంటెంట్ నేను నమ్ముకున్నా, నా కంటెంట్ చూపిస్తున్నా, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయని అడుగుతున్నా. అంతే తప్పక నేను రైతుల పేరు ఆడుకోలేదు, నేను మట్టి తినలేదు, నేను గిడ్డి తినలేదు, నేను బిగ్ బాస్ వెళ్ళట్లేదు బ్రో. ఓకేనా బాయ్. మనమైతే ఇప్పుడు ముద్దునోటి దగ్గర అయితే ఉన్నాం. ఓకే గండికోటకి వెళ్తున్నాం. అలా గ్యాస్ మనమైతే ఇప్పుడు ఎర్రగొండ దగ్గర అయితే ఉన్నాము.
మీకైతే ఒకటి చూపిస్తా చూడండి. మనమైతే ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, గండికోటకి అయితే వెళ్తున్నాం. గండికోట వ్యూ పాయింట్ చూడడానికి. మీకైతే ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి. కనిపిస్తుంది కదా, అది వచ్చేసి సిమెంట్ గన్లు. సూపర్ అంటే సూపర్ లొకేషన్ అసలు. మనమైతే ఇప్పుడు జమ్మలమడుగు దగ్గర అయితే ఉన్నాము. ఫుల్ అంటే ఫుల్ ఘాటు, ఈ అమ్మ నరకం. చూడండి ఒకసారి. గండికోటకైతే 11 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే ఫుల్ ఎండ పెడుతుంది. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్దాం. త్రీ కిలోమీటర్స్ జర్నీ చేసుకొని మన గల్నీకి వచ్చినారు. అక్కడ జ్యూస్ తీసుకొని వచ్చినారు. ఏం పెడతాము నీ పేరు? నీ పేరు ఆసిఫ్. అందరికీ లవ్ యూ సో మచ్ బ్రో. మన వీడియో చూస్తూ ఉంటారంట, చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మాకు ఎక్కే వాళ్ళకే ఇంత పెయిన్ ఉంటే రోడ్ వేసే వాళ్ళకి మీకు ఎట్లుండేది మామ? నరకంగా మామ మీకు. నీ బాధ నేను ఎక్కడికి అర్థం చేసుకున్నా మామ, ఇంకెవరు అర్థం చేసుకోరు. అందుకనే సైక్లింగ్ చేస్తున్నా. ఆల్ ఇండియా మొత్తం సైక్లింగ్ చేయాలని డిసైడ్ అయ్యి సైక్లింగ్ చేస్తున్నాం మామ. ఎందుకంటే మీరు రోడ్ వేసినారు, నేను తొక్కాలని. ఓకేనా? కానీ ఎన్ని కొండలైనా వేసుకో, నేను తొక్కుతా వస్తా. మీ గ్యాంగ్లో కూడా ఒకడు ఉంటాడు తెలుసా, ప్రతిసారి ట్రిప్కి వెళ్దానప్పుడల్లా ఫస్ట్ కాల్ ఎవరు చేస్తుంది తెలుసా? బేబీ మా ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్దాం అంటున్నారు, బేబీ వెళ్ళాలా వద్దా అని ఫస్ట్ బేబీ కాల్ చేస్తాడు. అది అంటది, బేబీ వాళ్ళతో వెళ్ళమాకు, వాళ్ళు అల్లరోళ్ళు, వాళ్ళతో తిరిగి నువ్వు కూడా చెడిపోతావు అంటది. ఇట్లా లంచోడను ఫస్ట్ బ్లాక్ లిస్ట్ అదే కానీ మామ. ఎందుకంటే ఒకసారి తిరగండి, ట్రావెలింగ్ చేస్తే లైఫ్ అంటే తెలుస్తుంది. లంజలు తిరిగితే ఏం తెలుస్తాం మామ, వేసుకోవడం తప్ప.